సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ జనవరి 8వ తారీఖు గురువారం 2026. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి జెండా పాట కట్టడం జరిగింది. 15,700 రూపాయలు అయితే జెండా పాట అయింది. ఒకసారి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు అయినాయి అని వీడియోలో చూద్దాము. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు అయినాయి, అదేవిధంగా ఏసీ మిర్చి హై రేటు టాప్ రేట్ ఎలా అయింది, పత్తి రేటు ఎలా టాప్ రేటు ఎంత వరకు ఇచ్చింది ఈరోజు అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించబడుతుంది. సో ఇది ఇంకో లాటు. ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి. మనం ఎంతైంది మనం అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న ఎంత అయింది రేటు? రేట్ ఎంత అయింది? 15,400. ఏ ఊరన్న మంది? కామెపల్లి. ఎన్ని ఎకరాలు వేసిరు సంవత్సరం? ఎన్ని ఎకరాలు వేసిరు సంవత్సరం? 2 ఎకరాలు. ఎలా ఉంది మన చుట్టుపక్కల తోటలు? ఓకే అన్నగారు. ఎన్ని బస్తాలు? ఎన్ని బస్తాలు? 5 బస్తాలా? ఎకరంలో 5 బస్తాలు వచ్చింది. ఓకే అన్న. సో ఇది ఇంకో లాటు. ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. మనం అన్న వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. రేటు అవునన్నా. అన్న ఎంత అయింది రేటు? ఎంత అయింది? 15,000. 15,400. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు? మొలకలపల్లి. ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం? ఎకరం వేసారా? ఎన్ని బస్తాలు ఇచ్చారు? 4 బస్తాలా? 4 బస్తాలు ఇచ్చారు మార్కెట్కి. ఎలా ఉంది మన చుట్టుపక్కల తోటలు? బాగుంది, అసలు కట్టుకోలేకపోతున్నాం. అవునా? ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు సంవత్సరం? 20. ఓకే అన్న గారు. వేసుకున్న సీడ్ ఇత్తనం ఏంటిది అన్న? ఇత్తనం ఆహా. ఓకే ఓకే అన్నగారు. సో అన్న వాళ్ళు కూడా మార్కెట్కి మిర్చి తీసుకొచ్చారంట, కొత్త మిర్చి. నమస్తే అన్నగారు. ఎన్ని ఎకరాలు ఇస్తే సంవత్సరం మిర్చి మీరు? 2 ఎకరాలు. ఎన్ని బస్తాలు ఇచ్చింది మార్కెట్కి ఈరోజు? 6 బస్తాలు. ఎంత రేటు? 15,500 రూపాయలు. ఓకే అన్న. ఏ ఊరు అన్న మంది? ఎలా ఉంది మన చుట్టుపక్కల తోటలు అన్న? బాగుందా? ఎకరానికి అందాజుగా ఎన్ని క్వింటాలు రావచ్చు తోటలు మొత్తం అయిపోయే వరకు? అన్న 60 దాకా రావచ్చా? సీడ్ ఇత్తనం ఏంటిది అన్న? ఇత్తనం ఏంటిది? మైకో తేజ. ఓకే అన్నగారు. ఒకటే అదే రకం ఇంకేమైనా వేసారు రకాలు? ఓకే అన్న. ఓకే అన్నగారు. సో అన్న వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్ అని చెప్పుకోవచ్చు. ఎవరన్న మంది? గుర్రంపూడి దగ్గర మండలం గుర్రంపూడి. ఓకే అన్నగారు. ఎంత అయింది రేటు? 15,400 అండి. ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు ఈ సంవత్సరం? ఎకరం వేశారు. ఓకే. ఎన్ని బస్తాలు వచ్చినాయి మొత్తం? 9 బస్తాలు. ఓకే అన్నగారు. 15,400 రూపాయలు. ఎలా అనిపిస్తుంది ప్రతిరోజు మార్కెట్ సమాచారం మన ఛానల్? ఓకే అన్నగారు. అన్నా ఓకే అన్నగారు. ఓకే. ఏ రైతు ఎక్కడ? రైతు 18 బస్తాలు అన్న. ఏ రైతాడి? పడమడతండ. ఓకే ఓకే అన్న. నమస్తే అన్నగారు. ఎవరన్న మంది? ఈరోజు ఎన్ని బస్తాలు వచ్చింది మార్కెట్కి? 20 బస్తాలా? ఎన్ని ఎకరాల్లో మిర్చి? 20 బస్తాలు. 6 ఎకరాల్లోయా? ఎంత అయింది రేటు? 15,500. ఓకే అన్నగారు. సో ఇలాడైతే జెండా పాటతో పోటీ పడింది చెప్పుకోవచ్చు. ఈరోజు క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. జెండా పాటతో పోటీ పడింది ఇలాటు. ఎన్ని బస్తాలు అమ్మ? ఎన్ని బస్తాలు మొత్తం? 6 బస్తాలు అన్న వాళ్ళని చెప్పుకోవచ్చు.
ఎంత అన్న రేటు? 15,700 రూపాయలు. ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి? ఎకరా వేసిర్రా? ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? ఏ ఊరు అన్న మంది? కూసుమంచి. ఓకే అన్నగారు. నమస్తే అన్నగారు. ఎంత రేటు? 15,300. ఓకే అన్నగారు. ఎన్ని బత్తాలు? 5 బస్తాలా? దిగుబడి కూడా రాలేకపోతున్నారు రైతులు చాలా ఓకే అన్న. మిర్చి ధరలు ఎలా ఉండబోతాయి? ఎలా ఉండబోతున్నాయి? రైతులు ఆందోళన మొదలైంది. అవునవునవును. ఉన్న కొద్ది గొప్ప స్టాక్ అమ్ముకోవాలా వద్దా అని అవునవును చెబుతున్నారు. ఎకరానికి 5-6 క్వింటల్ కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. గత వారం 10 రోజుల నుంచి నల్లి అటాక్ అయింది. ఈ నల్లి ప్రభావం చాలా ఆందోళనకరంలో ఉన్నారు రైతులు. దీన్ని ఆలోచించి ఉండగలరు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. సమాచారం 15,300. సో అన్న వాళ్ళు కూడా మిర్చి తీసుకురావడం జరిగింది. నమస్తే అన్నగారు. ఈరోజు ఎన్ని బత్తాలు వచ్చింది మార్కెట్కి? మన కాడికి ఎంత రేట్? ఎంత? 15,300. ఏ ఊరన్నా? కామెపల్లి. ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? బాగున్నాయా బాగాలేవా? ఎకరానికి ఎన్ని కింటాలు రావచ్చు? 10 రావచ్చా లేకపోతే? ఓకే అన్నగారు. కొత్త మిర్చి రావడం జరిగింది. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి అన్న. ఏ రకం అన్న? తేజాలన్నా? సో అన్న ఎంత అడుగుతారు? 12,700 రూపాయలు. ఓకే అన్నగారు. అన్న మెతక పండు ఉండటం వలన 12,700 అడుగుతున్నారు. ఓకే అన్న. సో మార్కెట్లో నువ్వు క్వాలిటీలు బాగానే చూపిస్తున్నావు. క్వాలిటీ పరంగా అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కువ శాతం నేను మార్కెట్కి 1కి 2 సార్లు 3 సార్లు తిరిగి చూసుండొచ్చా. డిలక్స్ రకాలకైతే మంచిగా కొనుగోలు అని చెప్పుకోవచ్చు. 15,000 రూపాయలు పైనే ఉన్నాయని చెప్పుకోవచ్చు డిలక్స్ రకాలకి. ఈరోజు డిలక్స్ రకాలకి మంచి డిమాండ్ అని చెప్పుకోవచ్చు. కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏసీ మిర్చి జెండాపాట పెట్టలేదు. టాప్ రేట్ వచ్చేసి 15,700 రూపాయలు. అనగా కొత్త మిర్చికి ఏసీ మిర్చికి ఎటువంటి వ్యత్యాసం లేదండి. అది 15,700, ఇది 15,700. ఏసీ మిర్చి 15,700, కొత్త మిర్చి 15,700 అని చెప్పుకోవచ్చు. రేటు ఈరోజు మన ఖమ్మంలో 7,600 రూపాయలు కింటా హై రేటు, టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఖమ్మం మిర్చి. అదేవిధంగా మనకి మీరు మార్కెట్కి మిర్చి తీసుకొచ్చేటప్పుడు నా సైడ్ నుంచి చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మెతకలు పండ్లు తీసుకొచ్చినట్లయితే 11,000 రూపాయలు, 10,000 నుండి 13,000 లోపే కొనుగోలు అవడం జరుగుతుంది. విషయాన్ని గమనించండి. మెతకలు పండ్లు ఉంటే, డ్రై క్వాలిటీలు ఉంటే మాత్రం 13,000 నుంచి 15,000 రూపాయల వరకు అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. క్వాలిటీ డిలక్స్ రకాలు ఉన్నట్లయితే 15,400 దాకా కూడా ఈరోజు పని మీరు చూసి ఉండొచ్చు. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం, మార్కెట్లో ఏసీ మిర్చి, కొత్త మిర్చి ధరలు ఎలా కొనుగోలు అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. నా సైడ్ నుండి మార్కెట్ సమాచారం పూర్తిగా మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మార్కెట్ సమాచారం మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచి మన ఛానల్ చూస్తున్న వారు ఉండట్లేదు, మన ఛానల్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియో కూడా తోటి రైతులు తెలియపరచండి, అనగా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకున్న మార్కెట్లో ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గినది. ఓకే, బాయ్ అండి.